ఇప్పుడు ఇంకో ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాము. మా అత్త వాళ్ళు, అత్త మామ వాళ్ళు అంటే ఇక మీరు మమ్మీ డాడీ అదే ఇందాక అన్నారు కదా కజిన్ అని. నెక్స్ట్ మా అత్త మామ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మన ఊరి బండి బాగా కలిసి వచ్చానండి. నా కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నారు. అప్పుడు చూసా కనీసం కొడుకు వస్తున్నాడు ఆగదామని కూడా లేకుండా. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. వీడికి రోగం వచ్చింది చూసా. అమ్మారు అనుకున్నాం కానీ ఊర్లో మరి ఘోరంగా ఉందిరా నాయన. చెప్పండి. హాయ్ మమ్మ. పాయింట్కి రా. ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నారు. యూట్యూబ్ లో ఒకటి తీస్తాము పెడతాము ఏదో చేస్తాం కానీ రెగ్యులర్ అదే పనిగా ఉండాలి. ఆడంత ముందు చేశాడు. నేను ఒకసారి ఎక్కడికో బయటకి వెళ్ళేటప్పుడు నైట్ మేము ఎక్కువ నైట్ చేస్తాము. ఆ టైంలో ఒకసారి వెళ్ళాను అలాగా ఆటోమేటిక్ గా నన్ను అందులో ఒక్కొక్క దాన్ని దింపేస్తున్నాడు. ఊరి బండి జర్రుంటే చచ్చిపోతుంటారు. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు మా ఊరు బ్రిడ్జ్ కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. చల్లగాలి మోసుకొచ్చేరా దారి పొడుగు సెట్ల గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి. ఇగో ఇది మా మామ వాళ్ళ పొలం. అరే ఏం చెట్లు వేసారా? కరెక్ట్ చెప్పరా? ఈ పెద్దగా కనబడుతున్నాయి చూసారా, అవన్నీ కొబ్బరి చెట్లు. వాటర్ మిలన్. మా మామ. హాయ్ మామ. ఇప్పుడు వాళ్ళకి స్ప్రే చేయడానికి కోసం అని చెప్పి ఎందుకయ్యా అంటే అలాగా ఏదో బోరాన్ ఏదో లోపం అంట దానికి